హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని యొక్క విశ్లేషణని కూడా మీతో పంచుకుంటానండి. ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను. ఫలస్య కారణం పుష్పం, ఫలం పుష్ప వివర్జితం. జ్ఞానస్య కారణం కర్మ, జ్ఞానం కర్మ వివర్జితం. ఫలస్య కారణం పుష్పం, ఫలం రావడానికి ఫలం యొక్క కారణం అస్య, షష్ఠీ తత్పురుష సమాసం. ఫలం రావడానికి ఆ ఫలం యొక్క కారణం ఏమిటంటే పుష్పం. కానీ ఫలం పుష్ప వివర్జితం. ఎప్పుడైతే ఆ పువ్వు నుండి పిందె మెల్లిగా అది కాయ తయారవుతోందో అప్పుడు అసలు పిందె పుట్టడమే పుష్ప నాశనం, తర్వాత పిందె పుడుతుంది. పుష్ప నాశనంతో పిందె అంటే పుష్పమే పిందెగా పరిణమిస్తుంది, పువ్వుగా నాశనమై. అలాగే జ్ఞానస్య కారణం కర్మ, కర్మ చేయకుండా జ్ఞానం రాదు. కానీ జ్ఞానం కర్మ వివర్జితం. జ్ఞానం కలిగాక కర్మల్ని వదిలేయాలి, కర్మఠాన్ని వదిలేయాలి, అంటే కామ్యక కర్మల్ని వదిలేయాలి. అప్పుడు ఆ కర్మలు నిష్కామ కర్మలుగా పరిణమించాలి. ఎందుకంటే కర్మలు మానేయడం జీవుడికి సాధ్యం కాదు. బ్రతికి ఉన్నంత కాలం ఎంత ధ్యాననిష్ట సమాధిలో ఉన్నాడనుకున్నా ఊపిరైనా పీలుస్తూ ఉంటాడు, కొంత తక్కువ వేగంతోనైనా. అసలు జీవించి ఉన్నాడు, జీవించి ఉండడం కూడా ఒక కర్మే. కాబట్టి జ్ఞానస్య కర్మ వివర్జితం. నీకు జ్ఞానం కలిగింది అనంటే అప్పుడు కామ్యక కర్మలు మానేయాలి. ఇది హిందూ సనాతన ధర్మంలో, నీతి శాస్త్రంలో ధర్మాధర్మాల గురించి చెప్పేటప్పుడు వాటి మధ్య ఎంత ఎందుకంటే ధర్మము అధర్మము, సత్యము అసత్యము, ఇవి ద్వంద్వాలని విడదీసుకోవాలంటే ఎంత సునిశ్చితమైనటువంటి దృష్టి, తార్కికమైన దృష్టి అవసరం. లేకపోతే రెండు ఒకలాగే అనిపిస్తాయి. మేము ఫిజిక్స్లో, మ్యాథమెటిక్స్లో పిల్లలకి పారాబోలా, హైపర్బోలా అని గ్రాఫ్స్లో రేఖాగణితం అంటారు కాబట్టి జామెట్రీలో మేము నేర్పిస్తూ ఉంటాం. హైపర్బోలా కాదు కానీ పారాబోలాకైతే పరావలయము అనేమో తెలుగు మీడియంలో చెప్తారు. అంటే ఒక రాయిని మనం భూమి మీద నుండి పైకి విసిరితే అది మళ్ళీ కొంత దూరంలో నేలని తాకుతుంది. ఆ తాకేప్పుడు దాని ప్రయాణ మార్గం పరావలయం. ఎంత ఎత్తుకు వెళ్తుంది, ఎంత దూరం, ఎంత రేంజ్కి వెళ్తుంది, యాంప్లిట్యూడ్ అండ్ రేంజ్ మన భుజబలం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత బలంతో వేసామో అలాగే దాని మాస్ మీద ఆధారపడి ఉంటుంది. దాని మాస్ని బట్టే మనం భుజం ప్రయోగించేటటువంటి బలం ఉంటుంది. ఎందుకంటే F=ma కదా. ఆ పరావలయంలో ఎక్స్ట్రీమిటీస్, పరావలయం అంటే ఇలా ఉంటుంది, దాదాపుగా కొంచెం ఎక్కువ విస్తరించినటువంటి యు అన్న అక్షరంలా ఉంటుంది. దాని వెట్రిక్స్ శీర్షం ఒకటే, కానీ అంచులు ఆ పరావలయం యొక్క తుది బిందువులు, వాటి నిరూపకాలు. అంటే గ్రాఫ్లో వేస్తే కనుక వాటి ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ అవి ఒకటే నంబర్ ఉంటాయి. కానీ ఎక్స్ ఆర్ వై ఏదో ఒకదానికి ఇటువైపు XY ఉంటే అటువైపు X-Y కానీ, ఇటువైపు XY ఉంటే అటువైపు -XY కానీ, రెండు బిందు నిరూపకాల్లో అట్లీస్ట్ ఒక్కదానికన్నా గుర్తులు తేడా ఉంటాయి, ప్లస్ మైనస్ తేడా ఉంటాయి. అలాగే ఆ ధర్మం ప్లస్ అయితే మన్నించాలి, ధర్మం ప్లస్ అయితే అధర్మం మైనస్. ఎందుకంటే కీడు కలిగిస్తుంది వ్యక్తికి, వ్యవస్థకి కూడా. కాబట్టి ఆ రెండింటిని చూసుకోవడం అన్నది, విశ్లేషించుకోవడం అన్నది, వాటి పట్ల జాగరూకత కలిగి ఉండడం అన్నది చాలా సంక్లిష్టమైన విషయం. కాబట్టి ఇక్కడ జ్ఞానస్య కర్మ వివర్జితం అనంటే కర్మనే వదిలేయడము, కర్మని వదిలేయడం సన్యాసము అని అనుకుంటారు. కామ్యక కర్మను వదిలేయడం సన్యాసం. కాబట్టి చాలామంది మూర్ఖులు నువ్వు సన్యాసివి, రాజకీయాల గురించినటువంటి వివరణలు ఎందుకు ఇస్తావు? నిష్కామంగా ఇవ్వడం నా బాధ్యత, నా కర్తవ్యం. ఎందుకంటే సన్యాసి విశ్వకుటుంబి, అతనికి సమాజ హితం చేయడం అతని విద్యుక్త కర్మ. దాని ఫలితాన్ని ఆశిస్తే అది తప్పు. ఫలితాన్ని ఆశించకుండా చేసేటప్పుడు ఇట్స్ మై రైట్.
బీయింగ్ సన్యాసి, ఏ రోజు నేను సన్యాసం తీసుకొని మరో జన్మనెత్తాను, అప్పటి నుండి నాకు సంక్రమించినటువంటి నా బాధ్యత అది. ఎవరు నన్ను ప్రశ్నించడానికి? అందుకే మూర్ఖులు ప్రశ్నిస్తారు. అందుకే హిందూ సనాతన ధర్మం మనుషుల్ని 3 రకాలుగా విభజిస్తుంది. అధమాధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు. జ్ఞానాన్ని సంగ్రహించేందుకు కొంతమంది అధమాధికారులు, వాళ్ళకి ఎప్పటికీ జ్ఞానం కలగదు. దాని గురించిన వివరణ మరో వీడియోగా ఇస్తానండి. ఈ నీతి శాస్త్రం యొక్క విశ్లేషణని మీరు మళ్ళీ మీదైన విశ్లేషణ కూడా మీరు చేసుకోవాల్సిందిగా ఈ శ్లోకాన్ని మీకు పరిచయం చేశాను. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్. Support me financially also to continue and to win this war with wisdom as weapon. www. భావితరాల ప్రశాంత జీవనం కోసం సర్వ ప్రాణికోటి పరస్పర సహకారంతో ప్రకృతిలో ఒదిగి నివసించేటందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులకు, సామాన్యులందరికీ, కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.